నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ స్వాతి చౌహాన్. ఇప్పుడు మనతో ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గారు. నమస్తే గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. గురుగారు, పూజలో పచ్చకర్పూరం వాడడం వల్ల దానివల్ల ఉపయోగాలు ఏంటి? పూజలో పచ్చకర్పూరము వాడితే ఉపయోగం ఏమిటి అనేటువంటిది. పచ్చకర్పూరం అనేటువంటిది మొట్టమొదట ఏమిటి అంటే నెగటివిటీని పోగొట్టడం అనేటువంటిది, లక్ష్మీదేవిని అనుగ్రహించటానికి అనుకూలవంతమైనటువంటిది. మనము చేసేటువంటి పని ఏదైతే చెయ్యాలి, ఏ ఇష్టితో అయితే మనం కోరికతో చేస్తుంటామో ఆ కోరికకు సత్ఫలితం. అంతే కదా, ఏం కోరుకుంటావు? మనం చేసినటువంటి పని సఫలీకృతం కావాలి అని కోరుకుంటారు. సత్ఫలితము రావటానికి ఉపయోగపడేటువంటిది కూడా పచ్చకర్పూరమే. నరదృష్టిని తీసేసేటువంటి దాంట్లో ప్రధాన భూమిక పోషిస్తుంది పచ్చకర్పూరము. ఆరోగ్యాన్ని బాగా ఉంచేటువంటి విధానముగా ఉంటుంది పచ్చకర్పూరము. చాలా వాటికి పనికి వస్తుంది పచ్చకర్పూరం. లోపల కడుపులోకి తీసుకున్నాము అంటే కఫము కానీ లోపల ఉండేటువంటి ఇదంతా కూడా వేస్టేజ్నంతా కూడా క్లీన్ చేసేటువంటి విధానము పచ్చకర్పూరానికి ఉన్నది. అందుకనే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా ఒక పండుగ వచ్చినా, లేదా మీరు తిరుపతి లడ్డు తిన్నా, తిరుపతి లడ్డులో కూడా పచ్చకర్పూరము కలుపుతారు. మన ఇంట్లో లడ్డు చేసుకున్నా కొంచెం పచ్చకర్పూరము దాంట్లోకి వేసి చేసేటువంటి సాంప్రదాయము ఉన్నది. వంటలు చేసుకునేటువంటి వాళ్ళు, ఈ వంటలు చేసేటువంటి వాళ్ళు చాలా శ్రద్ధగా చేస్తారు. వాళ్ళు ఎలా అంటే అలా చేయరు. స్వీట్ అంగళ్ళల్లో చేసినా, ఎక్కడ చేసినా ఆ పచ్చకర్పూరము అనేటువంటిది మనము కడుపులోకి పోయితే కడుపులో ఉండేటువంటి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి అవన్నీ కూడా తీసేసేదానికి మేలు జరుగుతుంది. అంటే చూడండి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది పచ్చకర్పూరము అనేటువంటిది ఉంది ఇక్కడ. అలా పచ్చకర్పూరము పాలల్లోనూ పంచామృతాల్లోనూ వేసి ఈశ్వరుడికి అభిషేకము చేస్తే సత్వరమే మనకు అనుగ్రహిస్తాడు అనేది ఉంది. చాలా చల్లగా ఉంటుంది పచ్చకర్పూరం. ఒక్కసారి ఇలా పొడి అనుకొని కళ్ళకు పెట్టుకోండి, కళ్ళు చాలా చల్లగా అయిపోతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. పచ్చకర్పూరం యొక్క వాసన కానీ, పచ్చకర్పూరం ఉండేటువంటి ఇంట్లో కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది ప్రశాంతత ఇస్తుంది పచ్చకర్పూరం అనేది. అందువలన పచ్చకర్పూరము వలన అనేక రకాల యోగాలే ఉన్నాయి తప్ప ఏది ఇబ్బందికరమైనటువంటిది ఏది లేదు. అందుకోసమని పచ్చకర్పూరముతో మనం మామూలుగా దేవుడి దగ్గర పెట్టి ఒక పలక పెట్టి పచ్చకర్పూరంది, అదే పచ్చకర్పూరముతోనే హారతి కూడా ఇస్తుంటాం. మరి మామూలు హారతికి ఆ విలువ లేదా అంటే ఉంది. దేనికి దానికే అధికస్య అధికం ఫలం అన్నాడు శాస్త్రంలో. ఏది ఎంత ఎక్కువ కోరుకుంటే అంత సఫలీకృతం అవుతుంది నీకు. అంతే కదా. ఒక సముద్రం దగ్గరికి ఒక చెంబు తీసుకెళ్ళాడు, ఒకడు స్పూన్ తీసుకెళ్ళాడు, ఒకడు ట్యాంకర్ తీసుకెళ్ళాడు, ఒకడు బిందె తీసుకెళ్ళాడు. ఎవడు తీసుకెళ్ళినటువంటి పాత్రలో అన్నే నీళ్ళు వస్తాయి. అంతే కదా. ఎక్కువ ఎట్లా వస్తాయి? రావు. అందువలన ఇక్కడ కూడా పచ్చకర్పూరముతో చేసుకుంటే ఇంకా ఫలితాలు ఎక్కువ వస్తాయి. మామూలు కర్పూరంతో హారతి ఇచ్చినప్పుడు మామూలుగా ఫలితాలు ఉంటాయి. ఎవరైనా ఎక్కువ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, సత్వరమే కోరికలు నెరవేరాలి అనుకునేటువంటి వాళ్ళు ఇలా పచ్చకర్పూరంతో మనకు ఉండేటువంటి ఈ నెగటివిటీని అంతా కూడా పోగొట్టుకొని పచ్చకర్పూరము ద్వారా మనకు మేలు జరిగే విధానముగా దాంతో పూజ చేసుకోవటం అనేటువంటిది ఈనాడు జరుగుతూ ఉండేటువంటి విషయాలను తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.